మరి ఇవాళ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు మనం కొట్లాడినాం, ఖచ్చితంగా రాష్ట్రం రావాలి అని మనందరం వెంటబడ్డం, కొట్లాడినాం. రాష్ట్రం వస్తే మనకు ఆడబిడ్డలకు బతుకు మంచిగా ఉంటుంది, ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనుకున్నాం. ఇక్కడ చాలా మంది బీడీ కార్మికులు ఉన్నారు, అక్క చెల్లెలు సోదరులందరూ కూడా. వాళ్ళందరం కూడా ఎట్లా కొట్లాడినాం? అంతకుముందు ఆంధ్రలో ఉన్నప్పుడు మనకు బీడీల గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. కానీ తెలంగాణ వచ్చినాక బీడీ పరిశ్రమ, బీడీలకు సంబంధించినటువంటి కష్టాలు తెలుసు కాబట్టి మరి ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు బీడీ కార్మికులందరూ కూడా పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చిండ్రు, అన్నట్టుగా ఇచ్చుకుంటూ పోయినాం. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరి కోసం కూడా అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ ఇవాళ ఏం జరుగుతున్నదో ఒకసారి చూడాలి దయచేసి. ఏం జరుగుతుంది ఇవాళ? ఇతర ప్రభుత్వం కేసీఆర్ గారు పక్కకు తప్పుకొని రేవంత్ రెడ్డి గారు వచ్చి కరెక్ట్గా 13-14 నెలలు అయింది. క్రైమ్ రేటు 20% పెరిగింది. క్రైమ్ రేటు 20% పెరిగింది. మహిళలు ఎక్కడ కూడా సేఫ్గా ఉన్నామా, ఇంటికి పోతామా అనేటటువంటి పరిస్థితి ఉన్నది. కాలేజ్కి ఆడపిల్ల పోయిందంటే ఇంటికి వచ్చే వరకు రందేటటువంటి పరిస్థితి ఉన్నది. శివారు ప్రాంతాలలో ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉన్నారంటే దొంగలు ఎప్పుడు పడి ఉన్నది దోసుకపోతారు అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పొద్దున్నే మళ్ళా లొల్లి ఏంటిది? శివాలయంలో ఎవరో తీసుకుపోయి ఏందో వేసిరట హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో. కథం షురు. 10 ఏళ్ళలో ఎప్పుడన్నా విన్నారా అమ్మ ఇటువంటి? ఎవరన్నా హిందూ ముస్లిం అని కొట్టుకున్నారా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు? ఒక్కటంటే ఒక్క కమ్యూనల్ వైలెన్స్ ఇన్సిడెంట్ కాకుండా 10 ఏళ్ళు మనం భద్రతగా కాపాడినాం. ఇవాళ 14 నెలలైంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రోజు ఒక లొల్లి అయితే, ఒకరోజు ఈ ఊర్ల లొల్లి, ఒకరోజు ఆ ఊర్ల లొల్లి. మొన్న ఆసిఫాబాద్ పోయినా నేను, జైనూర్లో. అక్కడనైతే 3 నెలలు కర్ఫ్యూ పెట్టి ఇంటర్నెట్ కూడా బంద్ చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉండే. అంటే అంత ఘోరమైనటువంటి పరిపాలన, శాంతి భద్రతలను దగ్గర పెట్టుకోలేనటువంటి పరిపాలన. ఏం కోరుకుంటామమ్మ మనం ఆడవాళ్ళం? 2 విషయాలు కోరుకుంటాం. ఒకటి, మనము మన పిల్లలు భద్రంగా ఉండాలి. 2, మనకు భవిష్యత్తు మీద ఒక భరోసా ఉండాలి. ఇంతకు మించి మనకేం పెద్ద పెద్ద కోరికలు ఉండవు. మనం భద్రంగా ఉండాలి, మన పిల్లలు భద్రంగా ఉండాలంటే రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి పెద్దవాళ్ళు ఎట్లా ఆలోచన చేయాలి? ఒక పెద్దన్నలాగా, ఒక తండ్రిలాగా ఆలోచన చేసి, మరి ఇవాళ ఆడపిల్లలు ఎటన్నా పోతున్నారంటే అక్కడ లైట్లు ఉన్నాయా లేవా, అక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారా లేదా, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా, గివే ఆలోచన చేయాలి. కానీ అటువైపు ఆలోచన చేయడం లేదు ఈ ప్రభుత్వం. మీ అందరు తెలుసు, ఊర్లలో నేను కూడా నిజామాబాద్ ఎంపీగా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నాం. అధికారంలోకి వచ్చినాక ఎంటబడి నిజామాబాద్ శివారు ప్రాంతాల వరకు కూడా లైట్లు పెట్టించి, సీసీ కెమెరాలు పెట్టించి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినాం. కానీ ఈ సంవత్సర కాలంగా అసలు దాన్ని ఊసే లేదు. నిన్న కాక మొన్న అసెంబ్లీలో అడిగిన నేను, ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని. మనం పెట్టిన వాటిలలో 70% కూడా పనిచేస్తలేవు వాటి ఇప్పుడు. అంటే అంత దారుణంగా అసలు శాంతి భద్రతల మీద ఇంట్రెస్ట్ లేనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తూ ఉన్నది. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే, హైదరాబాద్ కావచ్చు, ఏ జిల్లా కావచ్చు, మహిళలుగా మనం కోరుకునేది ఒకటే, భద్రత కోరుకుంటాం. ఆ భద్రత కోసం కూడా ఇలా కొట్లాడి ఉద్యమించాల్సినటువంటి సమయం వచ్చింది.